నిన్నటి చరిత్రను మర్చిపోతే రేపటి భవిష్యత్తు ఉండదంటారు. అంటే ఎవ్వల చరిత్రను ఆలు తెలుసుకొని రేపటోళ్ళకి చెప్తేనే అది ముంగటి పోతదన్నట్టు. ఈ తెల్లం దాకా చెప్పినా ఎల్లుండి గియాల దాకా చెప్పినా ఒడవని చరిత్ర మన తెలంగాణది. అందుకే అప్పుడప్పుడు మన పెద్దలను యాద్ చేసుకుంటే మన చరిత్రను కాపాడుకున్నట్టే. నిజాం నవాబ్ కాలంలో విష్ణుర్ దేశ్ముఖ్ మీద మరలబడి తెలంగాణ సాయుధ పోరాటంలో ముంగట నడిచిన చాకలి ఐలమ్మ జయంతియాల గా కార్యం ఎట్లా నడిచిందో చూడాలే కదా. సర్కార్ తరపున చాకలి ఐలమ్మ జయంతి పండుగ సంబరంగా అయింది. రవీంద్ర భారతిలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఐలమ్మ పోరాటాన్ని యాద్ చేసుకున్నారు. కులగణన చేసినాకనే సర్పంచ్ ఓట్లకు పోతామన్నాడు పొన్నం సారు. ఆందోళన అవసరం లేదు, ప్రక్రియ జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మా నాయనమ్మను పాత సర్కారు పట్టించుకోలేదని గర్వమైంది శ్వేతక్క. ఈమె ఇప్పుడు మహిళా కమిషన్ మెంబరు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంట్లోనే నివాళులర్పిస్తే అసెంబ్లీలో అన్ని పార్టీ ఆఫీసులలో ఐలమ్మ విగ్రహాల కాడ జయంతి కార్యాలు జరిగినాయి. ఒక విగ్రహం పెట్టలే 10 సంవత్సరాల నుంచి, ఒక నామకరణ చేయలేమకు. ఈ ముచ్చటిట్లుంటే కాకా వెంకటస్వామి సార్ జయంతి, వర్ధంతి పండుగలను మేమే చేస్తామని ముంగటికొచ్చింది గవర్నమెంట్. అక్టోబర్ 5 నాడు కాకా జయంతి. తొలి దశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన పెద్ద మనిషి. దళితుల కోసం, కార్మికుల కోసం ఎంత తిప్పలపడాలనో అంత తిప్పలపడ్డాడు. పెద్ద పెద్ద పదవులు ఎన్నో చేసినా పేదలను మర్చిపోని లీడరు. గరీబుల పిల్లలకు సుధా మంచి చదువులు అందాలని అంబేద్కర్ కాలేజీలు పెట్టిండు. గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా ఎంతో పతారున్న లీడర్ కాబట్టి అందరు కాకా అని పిలుచుకుంటారు పాయిరం తోటి. గా పెద్ద మనిషి పుట్టినరోజు అక్టోబర్ 5న జయంతి కార్యం, కాలం చేసిన డిసెంబర్ 22న వర్ధంతి కార్యం ఈ కాంచి గవర్నమెంటే చేస్తుంది అన్నట్టు.